హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నన్ను మా టీం అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది అనమాట. అంటే ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అలాగా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి డైరెక్ట్ ఆ అమ్మాయికి రిప్లై ఇవ్వకుండా ఈ వీడియో త్రూ నేను తెలియజేయాలనుకున్నాను. చాలా మెంబర్స్ కూడా ఉంటుంది కదా, అంటే అందరికీ డౌట్స్ ఉంటాయి కదా. సో అందుకే నేను ఈ వీడియోలో ఒక డౌట్ మీకు సైడ్కి పెడుతున్నాను స్క్రీన్ షాట్. ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్. సో ఆ అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగింది అంటే, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ టెక్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా. సో తను ఆ టెక్ ఛానల్ ఫాలో అవుతుందంట. అందులో నేను క్యాన్వా ట్యూటోరియల్, విజిటింగ్ కార్డ్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను కాబట్టి కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. తను రెగ్యులర్గా ఫాలో అవుతుందంట, చూస్తుందంట, చాలా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది అని చెప్పి నాకు మెసేజ్ చేసినప్పుడు నేను ఓకే థ్యాంక్ యూ అని చెప్పాను. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకు అంటే, మా టీంలో చాలా మెంబర్స్కి సెషన్స్ ఉంటాయన్నమాట. మేము జూమ్ యాప్లో సెషన్స్ తీసుకొని వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ చేస్తాము. వాళ్ళు ఎలా బిజినెస్ చేసుకోవాలో కూడా నేర్పిస్తాం. మాకున్న నాలెడ్జ్తో మేము ఎలా అయితే నేర్చుకున్నామో వాళ్ళకి నేర్పిస్తాం అనమాట. కానీ ఈ మధ్య కాలంలో సెషన్స్ వినడానికి చాలామందికి టైం దొరకట్లేదు. హౌస్ వైఫ్స్ ఉంటారు, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి ఈ వీడియోస్ త్రూ అయితే కరెక్ట్గా నాలెడ్జ్ అందుతుంది అని చెప్పేసి, ఫ్రీ ఉన్నప్పుడు చూసుకుంటారని చెప్పేసి నేను ఆ టెక్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మెంబర్స్ అన్నారు కూడా, మేడం మేము సెషన్స్ నైట్ 9 o'clockకి మా హస్బెండ్కి పిల్లలు ఉంటారు, అటెండ్ అవ్వడానికి కుదరట్లేదు, మీరు యూట్యూబ్ ఛానల్ ఎలాగో ఉంది కదా, మీరు వీడియోస్ త్రూ మాకు గైడ్ చేయండి అని చెప్పారు. సో నేనేం చేశానంటే, సేమ్ నాది స్వాతిసి స్మార్ట్ డిజిటల్ క్వీన్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తే అంత క్లమ్జీ అవుతుంది, మిక్స్డ్ కంటెంట్ అవుతుంది అని చెప్పేసి సపరేట్ టెక్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మన టీం వాళ్ళకు యూజ్ అవుతుంది, బయటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, అందరికీ యూజ్ అవుతుంది అని స్టార్ట్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు తను అంటే, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా, ఎందుకు స్టార్ట్ చేయాలని అనిపించింది మీకు అని అడిగారు తను. యాక్చువల్గా నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే, మెయిన్గా ట్రస్ట్ రిలేటెడ్. అంటే నేను ఓరిఫ్లేమ్లో జాయిన్ అయినప్పుడు, అంతకు ముందుకే నాకు యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, కానీ ఏ పర్పస్లో ఉంది, ఇప్పుడు మా పిల్లలు స్కూల్లో ఏదైనా ఈవెంట్స్ అయినప్పుడు పర్ఫార్మెన్స్ ఇస్తారు కదా, అవి చిన్నప్పటివి ముద్దు వీడియోస్ ఉంటాయి కదా. సో అవి నేను ఫోన్స్ చేంజ్ చేసే కొద్దీ నాకు వీడియోస్ అన్నీ పోయేటివి అనమాట. చాలా బాధ అనిపించేది. ఒకరోజు ఏదో యూట్యూబ్లో చూస్తుంటే, అరే యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుంటే ఎక్కడ వెళ్ళవు కదా, మనకు జీమెయిల్లో ఉండిపోతాయి కదా అనేసి నేను అలా పెట్టడం స్టార్ట్ చేశాను. తర్వాత ఎప్పుడైతే ఓరిఫ్లేమ్లో జాయిన్ అయిన తర్వాత అదే యూట్యూబ్లో నేను స్లోగా ఓరిఫ్లేమ్ యొక్క వీడియోస్ పెట్టడం జరిగింది. సారీ. అయితే పెట్టడం జరిగిన తర్వాత నేను ఎప్పుడైతే దుబాయ్ వెళ్ళానో 2022లో ఓరిఫ్లేమ్ కాన్ఫరెన్స్ దుబాయ్ వెళ్ళాను. వెళ్ళొచ్చిన తర్వాత చాలా మెంబర్స్ అడిగారు, దుబాయ్ వెళ్ళారా మీరు కంపెనీ నుంచి అని అడిగారు అనమాట. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అరే నేను చెప్పిన దానికంటే నేను వెళ్ళొచ్చింది వాళ్ళు అట్లా చూస్తే నమ్ముతారు, ఈ కంపెనీ జెన్యూను, వాళ్ళు వర్క్ చేయడం వల్ల కాన్ఫరెన్సెస్ ఉంటాయి, వీళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది డెప్త్గా తెలుస్తుంది, నమ్ముతారు అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి నేను యూట్యూబ్ ఛానల్ అనేది సీరియస్గా వీడియోస్ పెట్టడం చేశాను. కానీ నాకు కంప్లీట్గా యూట్యూబ్ గురించి నాలెడ్జ్ అయితే అంత లేదు. ఎప్పుడైతే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానో సబ్స్క్రైబర్స్ స్లోగా పెరుగుతున్నారు, వ్యూస్ పెరుగుతున్నారు. యూట్యూబ్లో 10,000 సబ్స్క్రైబర్స్ 4,000 వాచింగ్ అవర్స్ అయ్యింది అంటే మానిటైజ్ అవుతుంది అని. అప్పుడు నేను జూలై 2022లో అనుకున్న సీరియస్గా, కానీ వీడియోస్ పెట్టాను, అంత సీరియస్గా అయితే తెలుసుకొని ఏం పెట్టలేదు. ఇంకా నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగడం స్టార్ట్ అయిన తర్వాత స్లోగా నేను యూట్యూబ్ ఛానల్స్, టెక్ ఛానల్స్ ఫాలో అవ్వడము, నేర్చుకోవడము. కానీ నేను ఎంత నేర్చుకున్నా కూడా ఈ బిజీ లైఫ్లో, అటు నేను ఓరిఫ్లేమ్ వరకు, ఇంట్లో పిల్లలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వల్ల చాలా తక్కువ నాలెడ్జ్ వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి. అయితే ఎప్పుడైతే నేను సీరియస్గా ఓకే ఇంకా నేను చెయ్యాలి, యూట్యూబ్ కూడా ఓరిఫ్లేమ్తో పాటు బ్యాలెన్స్ చేస్తూ నేను యూట్యూబ్ కూడా చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచి కొన్ని టెక్ ఛానల్స్ ఫాలో అయ్యి సీరియస్గా స్టార్ట్ చేశాను అనమాట. సీరియస్గా చేయడం వల్ల ఇంకా స్లోగా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ వచ్చారు. అది ఓరిఫ్లేమ్ వల్లనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టు. ఎందుకు అంటే ట్రస్ట్ రిలేటెడ్. ఎంతమందికి చెప్పినా ఈ కంపెనీ జెన్యూనా, ఇందాక నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను చూడండి. కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీస్ ఫేక్ ఉంటున్నాయి, మనం చెప్పింది కరెక్ట్ అని ఎలా నమ్ముతారు జనాలు. అందుకని నేను ఇది జెన్యూనా కాదా అని చెప్పి, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ లింక్ పంపించానంటే వాళ్ళంతా నా ఇన్కమ్ ప్రూఫ్స్, నేను వెళ్ళిన ఇంటర్నేషనల్ ట్రిప్స్, కాన్ఫరెన్సెస్ అన్నీ చూస్తారు, కంపెనీ గురించి తెలుసుకుంటారు, అప్పుడు జాయిన్ అవుతారు అన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను.
ఓరిఫ్లేమ్లో ఇచ్చిన ట్రైనింగ్స్ త్రూనే స్టార్ట్ చేశాను. ఓరిఫ్లేమ్ గైడెన్స్తోనే నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నేను ఓన్గా అన్ని టెక్ ఛానల్స్ చూసి వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ నేను నా ఇంట్రెస్ట్తో ఎక్కువ వీడియోస్ చూసి లెర్నింగ్ చేస్తూ గత అంటే నేను నవంబర్ కాదండి, డిసెంబర్ 2023 డిసెంబర్ నుంచి సీరియస్గా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం, కంటిన్యూస్ వీడియోస్ అనేది ఈ డిసెంబర్ నుంచి. అంతకుముందు పెడుతున్నాం కానీ యూట్యూబ్లో ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలంటే కంటిన్యూ వీడియోస్ ఉండాలి, ఎప్పుడో ఒకటి పెడతా అంటే కుదరదు. సో డిసెంబర్ 2023 నుంచి నేనైతే పెట్టడం జరిగింది. ఇన్స్పిరేషన్ అంటే ఎవ్వరూ లేరు, యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవ్వరూ లేరు. ట్రస్ట్ కోసం, నమ్మకం కోసం నేను ఓరిఫ్లేమ్ గురించి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ త్రూనే స్టార్ట్ చేశాను. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తో నేర్చుకొని ఇంకా నాలెడ్జ్ పెంచుకొని టెక్ ఛానల్స్ ఫాలో అయ్యి నేర్చుకున్నాను. ఆ తర్వాత సెకండ్ ఛానల్ టెక్ ఛానల్ స్టార్ట్ చేశాను. సెకండ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా నా ఓరిఫ్లేమ్ టీమ్ కోసమే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత బయటి వాళ్ళకు కూడా యూజ్ వస్తుంది అన్న ఉద్దేశంతో నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో ఇది అమ్మాయి అడిగిన క్వశ్చన్, పక్కన పెడతాను స్క్రీన్ షాట్. సో మీకేమైనా ఇంకేమైనా అడగాలనుకుంటే నాకు వాట్సాప్ అయినా చేయొచ్చు, యూట్యూబ్లో కామెంట్స్ అయినా చేయొచ్చు, నేను మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.